ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులు, కళాభిమానులు, సోదరి సోదరిమణులారా, అదేవిధంగా ఈ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు, నటులు, దర్శకులు, రచయిత అయినటువంటి పోసా మురళి గారికి, అదేవిధంగా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి, అన్నిటికన్నా మించి నా చిన్నతనం నుంచి నేను దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి ప్రముఖ కళాకారులు, నటులు, బాపట్ల వాస్తవ్యులు కేఎస్టి సాయి గారు ఈ వయసులో సహితం ఇక్కడికి వచ్చేసి చిరు సన్మానాన్ని పొంది 4 మాటలు వినేటటువంటి అవకాశం కల్పించిన వారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా 38 సంస్థలు ఇక్కడికి ఆహ్వానించి 7 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నన్ను పోసాని మురళి గారు ఆహ్వానించారు, కానీ నేను చివరి రోజు వరకు రాలేకపోయాను. కానీ పత్రికల్లో జరుగుతున్నటువంటివి, ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నటువంటి నాటక ప్రదర్శనలు చూసి చాలా సంతోషపడ్డాను. మన గుంటూరు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపున నంది నాటకోత్సవాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాంతో పాటుగా బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వేదికగా దీన్ని నామకరణం చేయటం. ఇందాక మధు గారు చెప్పారు, పక్కనే హిందూ కళాశాల, దానిలో తెలుగు పండితులుగా ఉన్నారు. దానితో పాటు ప్రఖ్యాతిగాంచిన ఈ రోజుకి కూడా అద్భుతంగా ప్రదర్శించబడుతున్నటువంటి పద్య నాటకం మరి సత్యహరిశ్చంద్ర. ఆ నాటకాన్ని రూపకల్పన చేసి ప్రదర్శనలోకి తీసుకురావడమే కాకోకుండా వారే హరిశ్చంద్రుడిగా నటించి దానిలో ఇంకా అనేక పాత్రలు పోషించినటువంటి వారు మన ప్రాంతం వారు. ఈ పక్క వారి పేరే మరి ఇక్కడ ఈ వేదిక పేరు పెట్టడం కూడా నాకు చాలా సంతోషం అనిపించిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ నాటక రంగం ముందే ఉన్నారు, చలనచిత్రం, టీవీ, నాటక రంగం ఉన్నారు. మొదటి చలనచిత్రం కాదు, నిజం చెప్పాలంటే పేరు గడ్డ వేడే, కానీ మొదటి రంగం నాటక రంగం. ప్రధానంగా ప్రారంభమైంది నాటక రంగం. నాటకంలో సక్సెస్ అయిన వాడు సినిమాల్లో కూడా సక్సెస్ అవుతారు. సినిమాల్లో సక్సెస్ అయిన వారిని తీసుకొచ్చే నాటకం ఏమంటే 4-5 టేకులు కావాలి, 5 టేకులు కావాలి. ఇక్కడ సింగిల్ టేకే, 2వ టేకే ఉండదు. వస్తాం, ప్రదర్శన చేయటం, మెప్పించటం, దిగి వెళ్ళటం తప్ప ఏ ఉండవు.